అరే గమ్మతున్నదా బాణముచ్చట. పొద్దుగాల లేనే లేదు, అమ్మటాలకు రానే లేదు, పగటిలి పత్తాకు లేదు. ఇక మాపటిలి కాగానే మబ్బు పట్టింది, దంచుడే దంచుడు. అందరూ డ్యూటీలు దిగే యాళ్ళకే డ్యూటీకి ఎందుకు ఎక్కుతుందో. మీ ఊర్లో ఎట్లున్నదో కానీ పట్నంలోనైతే గిట్లున్నది మరి. చీకటి పడ్డాక 6 గంటలకు అందుకుందబ్బానా. ఒక్కొక్క కాడ గట్టిగానే పడ్డది గాని ఎక్కువ మటుకు ముసురే. తుప్పురు పడుతుంటే అట్లనే తడుచుకుంటా పోయిన్రు. అందరూ డ్యూటీలు దిగి ఇండ్లకు పోయే టైం అయ్యే. మళ్ళా శనివారం ఆడాడ ట్రాఫిక్ జాములు కూడా అయినాయి. వర్ష తీవ్రత అనేది రానున్న ఈ రోజు రేపు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా 15వ తారీఖు నుంచి కొంచెం తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మంగళవారం దానికి ఇట్లనే ఉంటది. ఇక జిల్లాలల్లా పెద్దగా ఏం పడలే గాని మొన్నటానలకే చిత్తడుంది. మొత్తంగా చూస్తే ఈ ఏడు పడాల్సినంత ఆన పడ్డట్టేనట. తెప్పలు మోసుకొచ్చిన నైరుతి ఋతుపవనాలు చిన్నగా వెళ్ళిపోయే టైం వచ్చిందట. కానీ అంతలోపట గిట్లుంటదంటారు వాతావరణం శాఖ ఆఫీసర్లు. రానున్న 5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణంతో పాటు ఈదుడుగాళ్ల ప్రభావం కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది.